కాంగ్రెస్ అంటే కరువు ఆకలి కేకలని విమర్శించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ను ప్రజలు ఎవరు నమ్మకూడదని అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గడ్డపై కాసాని జ్ఞానేశ్వరి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్వలాభం కోసం పార్టీలు మారిన నాయకులకు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య చేవెళ్ల గడ్డపై ప్రజలు గులాబీ జెండా ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని శంకల్పల్లి ప్రాంతంలో శంకల్పల్లి మండలం మున్సిపల్లో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల మీటింగ్. ఈ యొక్క కార్యక్రమానికి మరి పెద్దలు స్వామన్న గారు కానీ అదేవిధంగా మేడం ఉప్పైన్ రెడ్డి గారు యాదన్న గారు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళందరికీ నమస్కారాలు. కార్యక్రమంలో భాగంగా సమయం 13 రోజులు ఎలక్షన్ రంగంలో. ఈ 13 రోజుల లోపల వార్డు కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ వాళ్ళందరినీ నిర్ధారణ చేసుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా మరొకసారి కలిపినట్టుగా డిస్కస్ చేసుకోండి. రాబోయే 13 తారీఖున మేలో ఎన్నికల సందర్భంగా ఉదయంలోనే లేచి కారు కొట్టేసి అత్యధిక శాతం ఓట్లతోని కాసాని జ్ఞానేశ్వరి గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నా. మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించమని ఆశిస్తున్నాను.